ప్రగతి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం సామాజిక మాధ్యమాలు విద్వేషాలకు వేదికలు అనే అంశం గురించి తెలుసుకుందాం. మన రోజువారీ జీవనశైలిలో సోషల్ మీడియా భాగంగా మారింది. వ్యాపారాలు, విద్య, ఉద్యమాలు, రాజకీయాలపై అది గణనీయ ప్రభావాన్ని చూపుతోంది. సామాజిక మాధ్యమాలు పలు రంగాల్లో కొత్త అవకాశాలను ఆవిష్కరించాయి. మరోవైపు అస్థిరత, అనైతికత, తప్పుడు ప్రచారానికి కారణమవుతున్నాయి. వీటిని సరైన ప్రయోజనాల కోసం వాడుకోవటమే కీలకం. భావ వ్యక్తీకరణకు ప్రధానంగా వార్తాపత్రికలకు, దృశ్య మాధ్యమాలకు మాత్రమే పరిమితమైన సమాజంలో సోషల్ మీడియా ప్రయాణం 1990ల చివరలో ప్రారంభమైంది. దానికి 6 Degrees వంటి ప్రాథమిక నెట్వర్కింగ్ వేదికలు పునాదిగా నిలిచాయి. 2004లో ఫేస్బుక్, 2006లో ట్విట్టర్ సామాజిక మాధ్యమాలలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికాయి. భారతదేశంలో జియో డేటా విప్లవంతో సోషల్ మీడియా గ్రామీణ ప్రాంతాలకు చాలా వేగంగా చేరుకుంది. ప్రస్తుతానికి సుమారు 62.4 కోట్ల మంది దాకా భారతీయులు దీన్ని వాడుతున్నారు. విద్యార్థుల అభ్యాసానికి మంచి వేదికగా అది మారినా దాని కారణంగా సైబర్ వేధింపులు, మానసిక ఒత్తిడి వంటివి ఎదురవుతున్నాయి. వ్యాపారాలకు మార్కెటింగ్తో పాటు విస్తృతమైన అవకాశాలను సోషల్ మీడియా తెచ్చిపెట్టింది. కానీ నిబంధనల కట్టుబాట్లు లేకపోవడంతో తప్పుడు ప్రకటనలు, మోసాలు వినియోగదారుల నమ్మకాన్ని దెబ్బతీస్తున్నాయి. ఇలాంటి సమస్యలను ఎదుర్కోవడానికి క్రమశిక్షణతో పాటు గట్టి నియంత్రణ చర్యలు అవసరమన్న అభిప్రాయాలు ఉన్నాయి. మానవుడు సంఘజీవి. కానీ సామాజిక మాధ్యమాల వ్యాప్తితో భావప్రకటనకు విస్తృత అవకాశం వచ్చింది కదా అని కొంతమంది సోషల్ మీడియాలో జంతువుల్లా ప్రవర్తిస్తున్నారు. భావ ప్రకటన, మానవ సంబంధాల మెరుగు కోసం సామాజిక మాధ్యమాలు ఏర్పాటైన క్రమంగా విద్వేష ప్రసంగాలకు, తప్పుడు సమాచార వ్యాప్తికి, అసభ్య చర్యలకు అవి వేదికలుగా మారుతుండడం దురదృష్టకరం. ముఖ్యంగా వ్యక్తిగత విమర్శలు, ఇతరులను అవమానించడం, అశ్లీల పదజాలం వాడటం తదితర చర్యలతో సోషల్ మీడియా హానికరంగా, జుగుప్సాకరంగా తయారైంది. రాజకీయ రంగంలోనూ సోషల్ మీడియా అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. మన దేశంలో రాజకీయ పార్టీలు ఓటర్లను ఆకర్షించడానికి సామాజిక మాధ్యమాలను బాగా ఉపయోగిస్తున్నాయి. ప్రత్యేకంగా సోషల్ మీడియా సెల్స్ని ఏర్పాటు చేసుకుంటున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ సైతం సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే రాజకీయ ప్రత్యర్థులపై ట్రోలింగ్, తప్పుడు ప్రచారాలకు సామాజిక మాధ్యమాలు వేదికలవుతున్నాయి. విద్యావంతులుగా భావించేవారు సైతం సోషల్ మీడియాలో విద్వేషాన్ని చిందించడం, వ్యక్తిగత దూషణలకు పాల్పడడం, అసభ్యకరమైన వ్యాఖ్యలతో ఇతరులను అవమానించడం వంటివి తరచుగా కనిపిస్తున్నాయి. మహిళలను గౌరవించడమే భారతీయ సంస్కృతి సంప్రదాయాల అంతఃసారం. అది అందరి ప్రాథమిక ధర్మం. కానీ మహిళలను లక్ష్యంగా చేసుకుని వారిని కించపరిచేలా అవమానకర వ్యాఖ్యలు చేయడం కొంతమందికి నిత్యకృత్యంలా మారింది. ఇటువంటి ప్రవర్తనను అరికట్టడానికి త్వరితగతిన కఠిన చర్యలు తీసుకోవడం అత్యవసరం. సుప్రీంకోర్టు 2015లో శ్రేయా సింఘాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఇచ్చిన తీర్పు దేశంలో సోషల్ మీడియా నియంత్రణలో ముఖ్యమైన మలుపు. సమాచార సాంకేతిక చట్టంలోని 66A సెక్షన్ వ్యక్తిగత స్వేచ్ఛను ఉల్లంఘించే విధంగా ఉందని పేర్కొంటూ సుప్రీంకోర్టు ఆ సెక్షన్ను రద్దు చేసింది. ఆ తీర్పు భావప్రకటన స్వేచ్ఛను పరిరక్షించడంలో కీలకంగా నిలిచింది. అయితే దీనివల్ల తామేదైనా చేయవచ్చనే భావన ప్రజల్లో పెరిగిందనే అభిప్రాయాలు ఉన్నాయి. దాంతో బాధ్యత తగ్గి విచ్చలవిడితనం పెరిగిందన్న విమర్శలు వినపడుతున్నాయి. ఐటీ చట్టంలో సెక్షన్ 66E ప్రకారం ఆన్లైన్లో వ్యక్తిగత గోప్యత ఉల్లంఘనకు పాల్పడినప్పుడు 3 ఏళ్ల జైలు శిక్ష లేదా 2 లక్షల రూపాయల వరకు జరిమానా లేదా రెండూ విధించవచ్చు. సెక్షన్ 67 ప్రకారం అసభ్యకరమైన, అశ్లీలమైన అంశాలను మొదటిసారి ప్రసారం చేస్తే 3 ఏళ్ల జైలు,
5 లక్షల రూపాయల జరిమానా విధిస్తారు. రెండోసారి ఇదే తప్పు చేస్తే 5 ఏళ్ల జైలు, 10 లక్షల రూపాయల జరిమానా తప్పదు. సెక్షన్ 67A కింద అశ్లీల అంశాలతో కూడిన వీడియోలు ప్రసారం చేస్తే 5 ఏళ్ల జైలు, 10 లక్షల రూపాయల వరకు జరిమానా విధింపునకు అవకాశముంది. సెక్షన్ 69A ప్రకారం ప్రభుత్వానికి అవసరమైతే అనైతిక అంశాలను నిలువరించే అధికారాలు కూడా ఉన్నాయి. భారత న్యాయ సంహిత ప్రకారం సోషల్ మీడియా ద్వారా అసభ్యకరమైన చిత్రాలు, వీడియోలు లేదా సమాచారాన్ని వ్యాప్తి చేస్తే 294 సెక్షన్ ప్రకారం మొదటి తప్పుకు 3 ఏళ్ల జైలు లేదా జరిమానా పడుతుంది. తర్వాతి అపరాధాలకు శిక్ష మరింత తీవ్రంగా ఉంటుంది. సమాజంలో మహిళల గౌరవానికి భంగం కలిగిస్తే 78, 79 సెక్షన్ల ప్రకారం కఠిన చర్యలు నిర్దేశించారు. రాజకీయ పార్టీలు సైతం సామాజిక మాధ్యమాల్లో విచ్చలవిడిగా ప్రవర్తించే వారికి వత్తాసు పలకకూడదు. అలాంటి వారిపై పార్టీ పరంగా కఠిన క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలి. నకిలీ ఖాతాలు సామాజిక మాధ్యమాలపై నమ్మకాన్ని దెబ్బతీస్తున్నాయి. ప్రతి సోషల్ మీడియా ఖాతాను ఆధార్తో అనుసంధానించడం ద్వారా అసభ్యకరమైన వ్యాఖ్యల మూలాలను గుర్తించడం సులభమవుతుంది. వ్యక్తిగత గోప్యతను కాపాడేలా విధి విధానాలను అమలు చేయాలి. సినిమాలకు సెన్సార్ బోర్డు ఉన్నట్లుగానే సోషల్ మీడియా నియంత్రణ కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనివల్ల తప్పుడు సమాచార వ్యాప్తి, విద్వేష ప్రసంగాలు, అసభ్యకర ప్రవర్తనను నియంత్రించవచ్చు. వ్యక్తిగత స్వేచ్ఛను పరిరక్షిస్తూనే సామాజిక మాధ్యమాల్లో బాధ్యతను పెంపొందించాలి. 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వేదికలను ఉపయోగించకుండా నిషేధించే దిశగా ఆస్ట్రేలియా ప్రభుత్వం చర్చిస్తోంది. మన దేశంలోనూ ఈ దిశగా అడుగులు పడాల్సి ఉంది. శక్తివంతమైన సోషల్ మీడియాను సరైన ప్రయోజనాల కోసం ఉపయోగించడమే మనందరి లక్ష్యం కావాలి. మనిషి జంతువులా ప్రవర్తించకుండా సామాజిక జీవిగా మారడమే నేటి అవసరం. ఈరోజు మనం సామాజిక మాధ్యమాలు విద్వేషాలకు వేదికలు అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.